ప్రభునామాన్ని బట్టి మీ అందరికి వందనాలు, దేవుడి స్తోత్రాలు. నా పేరు దేవరాజు, కృపా సన్నిధి సంఘ పెద్దని. మేమిద్దరం ఈ మందిరం కట్టిన కాడ నుంచి ఈ మందిరానికి వస్తున్నాము. ఈ మందిరానికి వచ్చినప్పటి నుంచి నాకు బాగుంటుంది. మొన్న మా ఆడవాళ్ళకి బీపీ డౌన్ అవుతుంది, బీపీ పెరుగుతుంటే ఇక నేను ఇంటికి రాగానే డ్యూటీ పోయి ఇంటికి రాగానే అనేది నాకు ఏం బాగోట్లేదు, ఏం చెప్పినా నాకు బాగోట్లేదు అది ఇది అంటుంది. ఏందా బాగోట్లేదని అనుకోని ఏంది అట్టుంటే అట్ట అని ఒకసారి టెస్ట్ చేయించుకుంటే అర్థమైందని టెస్ట్ చేయించుకోవడానికి పోయింది మా తమ్ముడి కాడికి. దాసరపాలెం మా తమ్ముడు ఉంటే ఆడపోతే మా తమ్ముడు ఏమన్నాడు, ఏం వదినా నువ్వు లావు అవుతున్నావు, నీకు టైరాయిడ్ ఉందేమో, షుగర్ ఉందేమో, బీపీ ఉందేమో, నీకు మీ నాన్నకు ఉండేది కదా షుగరు, నీకు కూడా ఉందేమో అన్నాడు. ఇక నాకు వచ్చి చెప్పింది టెస్ట్ చేయించుకుంటే టెస్ట్ చేయించుకో అన్నా. చేయించుకున్నాక ఇక నేను అడిగా తెల్లారి, ఎట్టుంది నీకు టెస్ట్లో ఏం జరిగింది ఎట్టుంది అన్న. అప్పుడే ఆడొచ్చింది, 2-3 రోజులు పట్టుద్ది, అప్పుడే తెలియదు అన్న. మళ్ళీ పోయించినాక టెస్ట్ చేయించే ముందు టెస్ట్ చేయటానికి ఏమి తినకుండా ఉండమన్నారు. ఏం తినకుండా ఉండమంటే నేనేం చేశాను, ఏం తినకుండా ఉంటేట ఈ అమ్మాయి తినేదని ఫోన్ చేశా 10ంటికి ఫోన్ చేస్తే ఇంకా రాలేదు, 9 అయింది, 9:30 అయింది, ఇంకా రాలేదు అంది. 9:30 దాకా ఏం తినకపోతే ఎట్టుంది, అసలే బాగోని పడిచి కదా. మళ్ళీ 10:30కి మళ్ళీ ఫోన్ చేశా, ఏంది వచ్చారా, ఈ టెస్ట్ చేయడానికి వచ్చారా అన్న. ఇంకా రాలేదు. అప్పుడు ఎంత అయింది, 10:30 అయింది. 10:30 అయింది, రాలేదు. ఏందా ఏం జరగకుండా ఎట్టుంటుందా, ఏం తినవద్దు అన్నారు, మంచిది కాడ తాగొద్దు అన్నారు. మరి పడిపోద్దామని నా భయం, పడిపోద్దని మళ్ళీ ఫోన్ చేశా. డ్యూటీలో ఉండే ఫోన్ చేస్తున్నా. చేస్తే 12:30 వచ్చి అప్పుడు చేశారన్నారు అంది. వచ్చాడు చేయించారన్న. చేస్తే ఇట్లా జరిగింది, ఇట్లా వదినా నీకు ఒళ్ళు వస్తుంది, నీకు షుగర్ ఉందేమో, టైరాయిడ్ ఉందేమో, లేకపోతే ఎందుకు ఒళ్ళు వచ్చిందని ఎట్లా అనేది భయం పుట్టి అక్కడ చేయించాం. ఇక టెస్ట్లో ఏం జరిగింది, టెస్ట్లు చేస్తే ఇక ఈ మాట అన్నారు. ఇక ఏమన్నారు, 2 రోజులు 3 రోజులు టెస్ట్లు వచ్చేసరికి 2 రోజులు ఉంటే కానీ తెలియదు అన్నారు. నేనేమో పార్న్ చేశా, పాస్టర్ గారి చేత పార్న్ చేయించాం. పార్న్ చేపిస్తా ఉండా నేను పార్న్ చేసుకున్నా. నేను అనుకున్నా ఈ టైడ్ అయింది, అసలు ఎవరికి లేదు ఇది జబ్బు, ఇది ఎందుకు వచ్చిందమ్మా కానీ ప్రభువా ఏమి లేకుండా ఉండాలా, ఏమి లేకుండా ఉంటే నీ కృపా సన్నిధిలో నేను సాక్ష్యం చెబుతాను అనుకొని పార్న్ చేసుకున్నాం. ఆ రిపోర్ట్ 3 రోజులు నాకు ఎట్టొచ్చింది, ఏమీ లేదని వచ్చింది. ఇది పాస్టర్ గారి ప్రార్థన వల్ల మాకు అసలు ఏమి లేదని వచ్చింది. నేను అనుకున్నా ఈ కృపా సన్నిధిలో ఇంత శక్తి ఉంది అనుకున్నా. ఇక నమ్మాం. అది ఒకటాను. పాస్టర్ గారికి ప్రతిరోజు ప్రేమ ఉంది, ఆదివారం పెడుతున్నాం అనుకున్న. ప్లేట్లు అన్ని ఇస్తే బాగుంటుంది, ఏమీ లేదు అని ప్లేట్లు ఇచ్చాం. ప్లేట్లు 100 రూపాయలు ఇస్తే 200 ఇచ్చేవాడు దేవుడు. నేను అనుకునేవాడు, అబ్బా ఈ కృపా సన్నిధిలో ఇంత ఉంది, ఇంత శక్తి ఉంది అనుకొని, అదే కాదు ఇంకోటి ఇస్తే బాగుంటుంది అని మళ్ళీ నాకు కలిగింది. కుర్చీలు ఇస్తే మళ్ళీ అంతకంతగా దేవుడు ఇచ్చాడు. కుర్చీలు ఇస్తేనే ఇటు జరిగింది, ఇంకోటి ఏదన్నా ఇస్తే బాగుంటుందని నేను అనుకున్నా, నాకు కలిగింది. అది ఒకటను. నేను 7ంటికి వచ్చేటప్పుడే చలిగా ఉండేది. పాస్టర్ గారు 9ంటికి 10ంటికి వెళ్ళి ఈ చలిలో పోయి మా కోసం ఇట్లా చేస్తున్నారే అని నేను భలే బాధపడేవాడిని, ఏడుపు వచ్చేది. మా గురించి ఇట్లా ప్రార్థన చేస్తున్నారే ఏందా. ఇంక నాకు ఈ ప్రార్థన అంటే తెలియదు. ఎప్పుడో ఓసన మిస్టి పోయేవాడిని, ఇప్పుడు 3 నెలలకి 4 నెలలకు పోయేవాడిని. తిని పనుకునేవాడిని. ఆదివారం వస్తే కంపల్సరిగా ప్రార్థనకు వస్తున్నా. నాకు మేలు జరిగింది. ఇలాంటి మేలు మా సంఘంలో మొత్తం అందరికీ మేలు జరుగుతాయి. ఇంకా నా గురించి ఇంకా కొంతమంది రావాలని నేను ప్రార్థన చేసుకుంటున్నా. రేపు 21 క్రిస్మస్ ఆరాధనలో ఇంకా
నాశమంటోళ్ళు మారి ఇంకా కొంతమంది ఈ మందిరానికి రావాలని నేను కోరుకుంటున్నా. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించునుగాక. మాలాగనే మారాలందరూ. దేవుడు వాళ్ళ మీ అందరికీ వందనాలు. మా పాస్టర్ గారు పాస్టమ్మ గారు బాగా మా గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏది కొంచెం బాధ అయినా కూడా బాగా ప్రార్థన చేస్తారు. వాళ్ళ ప్రార్థన వల్ల మాకు చాలా మేలు జరిగినాయి. మాకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతిసారి నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. నాకు ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోదు. ఒకసారి బీపీ డౌన్ అయిపోయింది, ఒక్కోసారి పెరిగిపోతూ ఉంటుంది. నేను రోజు ప్రార్థన చేయించుకుంటాను. నా గురించి చాలా వరకు ప్రార్థన చేస్తూ ఉంటారు పాస్టమ్మ గారు పాస్టర్ గారు. మేము ఎంత ఎంత ఉండేవాళ్ళము, మరి ఎంత బలంగా వాడుకుంటున్నాం, ఎంత పరిచర్య చేస్తున్నాం చర్చిలో. కానీ మాకే బాగా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజు బాగా శుభ్రంగా రోజు మందిరానికి రావటం, ఆదివారం ఆదివారం. ఇంతకుముందు ఆదివారం మందిరానికి అంటేనే పోయేవాళ్ళం కాదు. ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళం, వండుకొని తిని ఇంట్లోనే ఉండేవాళ్ళం. అలాంటిది చర్చి కట్టించిన కాడికి మేము ఇక్కడికే వస్తానే ఉన్నాం. ఒక్కరోజు కూడా ఆదివారం ఇంట్లో ఉండకుండా బాగా మాకు మేలు జరిగింది. బాగా చర్చికి వచ్చిన కాడ నుంచి మాకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆయనకి కూడా బాగుంటుంది. ప్రతిరోజు బాగా హుషారుగా ఉంటాడు. ఆయన ప్రతిరోజు పనికి వెళ్ళి రావటం బాగుంటాడు. స్వస్థత జరిగింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక మాలాగని ఇలాగనే అందరూ దీవించి ఆడాలని కోరుకుంటున్నాము.